అమ్మా ఎందుకు మా ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ చాప్ చేసావు? నానా తపిలెంట్ చేస్తున్నా. అవునమ్మా. అవునమ్మా. మా అట్లయితే ఈ తప్లెంట్కు ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో చెప్తావా? చెప్తానన్నా ఖచ్చితంగా. ఆనియన్స్ నానా ఇలా ఆనియన్స్ తరుక్కోవాలి. ఓకే. ఇది క్యారెట్ తురుము, ఇవి ఉల్లికవ్వలు ఉల్లికాడలు అంటారమ్మా. ఈ విధంగా చూడు ఏదో ఇలా ఉంటాయి, మనకు మార్కెట్ లో ఇలా వస్తుంది. బాగా వీటిని కడిగి కింద ఇవి కట్ చేసి ఇవి కూడా కట్ చేసేయాలి. కట్ చేసి ఈ విధంగా సన్నగా మనం తరుక్కోవాలి నాన్న. ఓకే. జీలకర్ర, కొత్తిమీర, ఇది కొయ్యిటాకు అంటారు, తోటకూర అంటారు. తోటకూరనా? ఎస్, తోటకూర. నువ్వులు, ఇది బెల్లం నీళ్లు నాన్న. బెల్లము అంతే అంత మరీ ఎక్కువ వేయకూడదు, తప్లెంట్ ఖచ్చితంగా వేయాలి. ఎక్కువ వేయకూడదు, అంతే అంత. ఎక్కువ వేసినాం అనుకో స్వీట్ గా వస్తాయి, కాబట్టి వాటర్ లో నానపెట్టుకోవాలి. ఇది వచ్చేసి శనగపప్పు అర్ధగంట నీళ్ళల్లో నానేసి పెట్టుకోవాలి. ఆ వాటర్ తీసేసి ఈ శనగపప్పు, నానిన శనగపప్పును కూడా వెయ్యాలి. ఇది వచ్చేసి వేరుశనగపప్పు. ఈ వేరుశనగపప్పును వేయించకుండా పచ్చివే ఇలా ఒక్క ముక్కగా మనము మిక్సీకి పట్టుకోవాలి. వీటిలో ఖచ్చితంగా వేయాలి. తప్పిలెంట్లో ఈ శనగపప్పు, ఈ వేరుశనగపప్పు ఇలా ఒక్క ముక్కగా మిక్సీకి ఇది వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇవి కొంచెం బెల్లం వేయాలి. ఇప్పుడు మనకు ఉల్లికవ్వల సీజన్ అన్నమాట. ఈ సీజన్ లో ఖచ్చితంగా మనం ఉల్లికవ్వలతో తప్పిలెంట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవునా, నువ్వు ఉల్లికవ్వలు వచ్చినప్పుడల్లా తప్పిలెంట్ చేస్తా ఉంటావు కదా? ఉల్లికవ్వలతో బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంట్లో ఒకవేళ లేవనుకో, ఇవన్నీ ఏమి లేవనుకుంటే ఎర్రగడ్డలు, కొత్తిమీర, నువ్వులు, జీలకర్ర, కొంచెం బెల్లము, పచ్చిశనగపప్పు, ఈ వేరుశనగపప్పును మిక్సీకి ఇలా పట్టించి వేసుకోవచ్చు. అప్పుడు ఉల్లికవ్వలు లేని అంటే అన్ని సీజన్ లో మనకు ఉల్లికవ్వలు అనేవి దొరకవు సీజన్ ను బట్టి. కాబట్టి ఈ సీజన్ లో దొరుకుతాయి కాబట్టి మనం ఇక్కడ వేస్తున్నాము. ఒకవేళ సీజన్ లేనప్పుడు సీజన్ లో మనకు దొరకవు, అన్ సీజన్ లో మనకు దొరకవు. అప్పుడు అన్ సీజన్ లో దొరకవు కాబట్టి మనం అప్పుడు ఏం లేకుండానే చేసుకోవచ్చు. ఇంకా ఆకుకూర వేస్తే వేయచ్చు, లేకపోతే వాళ్ళ ఇష్టం అది, కానీ వేస్తే ఇంకా బాగుంటది, హెల్త్ కూడా మంచిది. తోటకూర అన్ని విధాలా. అలా అయితే పిండి ఏం యూజ్ చేస్తున్నామా దీనికి? ఇది బియ్యం పిండి నానా. ఇవి ఒట్టి బియ్యమే మిషన్ కి ఈ విధంగా పిండి పట్టించుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను ఏ విధంగా చేసేది అంతా చూపిస్తానా. ఇప్పుడు దీంట్లో కొంచెము కొంచెం కలపడం కూడా కష్టం అవుతుంది, పెద్దది తర్వాత తీసుకుంటానన్నా. ఒక నిమిషం నాన్న. మా ఈ బియ్యం పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నా? నేనా దీంతో ఒక 4 గ్లాసులు తీసుకున్నానా. ఓకే. ప్రాసెస్ నానా, ఫస్ట్ ఇలా బియ్యం పిండి తీసుకొని ఈ బియ్యం పిండిలోకి ఈ ఆనియన్స్ ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత ఉల్లికవ్వలు నాన్న, మన ఇష్టం నాన్న, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇది క్యారెట్ తురుము నాన్న. ఓకేమా. నువ్వులు కూడా వేస్తావా? నువ్వులు చాలా మంచివి కదా నాన్న, నువ్వులు బాగుంటది, చాలా టేస్టీగా కూడా ఉంటది నాన్న. నెక్స్ట్ ఇది పచ్చి శనగపప్పు నాన్న, బాగుంటుంది, బాగా పంటి కింద పడతా ఉంటే నములుతూ ఉంటే. జీలకర్ర కంపల్సరీ వేయాలి నాన్న. జీలకర్ర, కొత్తిమీర తురుము, ఇది తోటకూర. నెక్స్ట్ ఇది పల్లీలు అంటే వేరుశనగపప్పు, ఇలా పొడిగా మిక్సీకి వేసుకున్నాం కదా ఒక్క ముక్కగా, అలా వేసుకునే పొడి వేయాలి నాన్న. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీ వేయాలి. ఇది ఒక ఖచ్చితంగా చెప్పాలంటే ఒక 3 పిరికెళ్ళు ఎనఫ్ నాన్న. మనం 4 గ్లాసులు తీసుకున్నాము కాబట్టి ఎనఫ్ నాన్న, ఎక్కువ అవసరం లేదు.
ఓకే. పచ్చిమిర్చి మిక్సీకి వేసాను. పచ్చిమిర్చి, ఉప్పు రెండు కలిపి ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఓకే. దీన్ని ఇంట్లో కలుపుతున్నాను. కారం మన ఇష్టము, ఎంతైనా వేసుకోవచ్చు. బెల్లం నానబెట్టుకున్నాను కదా నాన్న, ఈ వాటర్ బాగా నానింది. ఈ వాటర్ వేసేసుకోవాలి. సాల్ట్ అన్న ఆల్రెడీ నేను మిక్సీలో పచ్చిమిర్చితో పాటు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాను, కానీ ఇంకా కొంచెం దీనికి తక్కువ ఉంటుంది, ఆ కొంచెం వేసేస్తున్నాను. మనము కలిపాక మళ్ళీ టేస్ట్ చూసుకొని ఆ పిండి ఎంత కావాలంటే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఇప్పుడు క్యారెట్లో కొంచెము వాటర్ ఉంటుంది, ఆకుకూరలో తోటకూరలో ఉంటుంది, ఉల్లికవ్వల్లో కొంచెం ఉంటుంది. ఇవన్నీ కాబట్టి ఎంత వాటర్ పట్టేది, ఇప్పుడు టక్కని వాటర్ పోయకూడదు. ఫస్ట్ ఈ బియ్యం పిండిలో ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఓకే. మిక్స్ చేశాక ఎంత కావాలో మళ్ళీ వాటర్ పోయాలి. ఇది ఇలా పెట్టి ఇదంతా కలిపేసి నానబెట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. అన్ని కలుపుకొని అప్పుడప్పుడు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఏమంటే ఈ తప్లెంటు మనము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ స్నాక్ గా కూడా చేసుకోవచ్చు. ఓకే. నాకు తెలిసి దీన్ని ఇష్టపడని వాళ్ళంటే ఎవరుండరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉల్లికవ్వలు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకు సొరకాయ దొరికితే కొంతమంది సొరకాయ కూడా వేసుకొని చేసుకుంటారు, కానీ మనకు ఇప్పుడు మాత్రం ఉల్లికవ్వల సీజన్, ఉల్లికవ్వలు బాగా వస్తున్నాయి. అవును. ఉల్లికవ్వలతో ఇంకా టేస్టీగా ఉంటుంది. సొరకాయతో చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మెత్తగా వస్తుంది తప్లెంటు. అదే దీంట్లో ఉల్లికవ్వలతో బాగా క్రిస్పీగా అవి పంట కింద పడతా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు చూడు, మనం ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలమ్మా? ఎస్ నాన్న, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఓకేమా. పిండి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను సగం పిండి మొత్తానికి అన్నిట్లో కారం, ఉప్పు అన్ని సమంగా బాగా సరిపోయాయి. ఇప్పుడు ఈ సగం పిండి వాటర్తో కలిపాను. మామూలుగా అయితే కన్నా కొంచెమే పిండి వేసుకుంటే ఒక గ్లాస్ 2 గ్లాసులు వేసేసుకుంటే అంత కలిపేయచ్చు వాటర్లో. కానీ నేను 4 గ్లాసులు వేసాను. ఈ 4 గ్లాసులు వేసాను కాబట్టి మొత్తం అంతా ఒకేసారి చేయకోకుండా హాఫ్ కలుపుకుంటున్నాను. వెంటనే కలిపి వెంటనే చేయొచ్చు. ఇది అయిపోయిన వెంటనే అది స్టార్ట్ చేయొచ్చు. ఓకే. కలుపుకోవాలి. పిండి ముద్ద అనేది వాటర్ ఎంత పడాల్సింది ఇప్పుడు చూపిస్తాను. ఓకే. చూడనా, అలా రావాలా పిండి ముద్ద? ఎస్ నాన్న. ఓకే. ఇలా అంత వచ్చేటట్లు మనం వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా ఈ ముద్ద పిండి ఏమైనా తీసుకొని అన్నీ ఇలా బాల్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. పొయ్యి దగ్గర అలా అన్ని బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. చూడనా, ఇలా మనము పిండి వాటర్ వేసి కలిపి ఇలా ముద్దలుగా చేసుకున్నాం కదా. ఈ పిండి ముద్దను ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఒక కవర్ తీసుకోవాలి. ఈ కవర్ కు ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి ఈ ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని ఇలా తట్టాలి. ఓకే. అంతలోకి మనము స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి పెండ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇలా చూడు, మరీ లావుగా తట్టకూడదు, మరి సన్నగా తట్టకూడదు. లావుగా తిడితే ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటుంది. సన్నగా తట్టామనుకో, పత్తలాగా తట్టామనుకో ఇంకా ఎలా అంటే ఇంకా ఎక్కువ కరకర అంటుంది.
అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఓకే, ఓకే. ఇంకొకటి ఇలా తట్టేసుకుందాం. ఇప్పుడు మనం పిండి అంతా వాటర్ అంతా కలపలేదు, కొంచెమే వేసి వాటర్ అంతా వేసి కలిపారు కదా. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు చేయలేకపోయినా ఇంకా 1 hour 2 hours ఆగినా చేసేసుకోవచ్చు. అంత పిండి ఎక్కువ వేసుకున్నావు, ఆ పిండిలో అంతా వాటర్ వేసి కలిపితే ఒకవేళ ఎక్కువ టైం అయితే కదా ఎక్కువ నానిపోతుంది. కాబట్టి అవసరం లేదనమాట. ఇలా మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకుంటే బాగా కాలుతుంది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మనం వెలిగించుకున్నాం కదా మన హీట్ అవుతుంది ఆయిల్. ఇది ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మన, ఎక్కువగా ఒకవైపు కాల్చాలి అంతే. సప్లెంట్ అంటే ఒకవైపే కాలవాలి. ఓకే. చూడు యోషిత, 3 పట్టాయి ఈ పెన్నానికి, 3 పట్టాయి. ఇప్పుడు ఈ 3 పెట్టాక ఇప్పుడు ఏం చేయాలంటే కనుక మనం మూత పెట్టేసేయాలి, దీన్ని క్లోజ్ చేసేసేయాలి. ఆవిరికి కొంతసేపు ఈ ఆవిరికి క్లోజ్ చేయడం వల్ల ఈ ఆవిరికి ఉడుకుతుంది. ఒక సైడే ఈ ఆయిల్లో కాలుతుంది, ఇంకొక సైడ్ ఈ మూత పెట్టడం వల్ల ఈ ఆవిరికి ఉడుకుతుంది. ఓకే. ఈ తప్పిలంటూ ఒక సైడే అనమాట ఆయిల్లో కాల్చాల్సింది. ఓకేనా? ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు చూడేస్తా, ఈ పైన ఇక్కడ వాటికి ఉంది కదా, వాటికి కూడా ఆయిల్ అవ్వాలి కదా. ఇలా అని ఇట్లా పెట్టేసి ఇప్పుడు క్లోజ్ చేయాలి. చూడు చూడు యోషిత, ఇది అడుగున ఉండేది చూడు బాగా కాలింది. ఇది తీసేయాల, ఇది అడుగున రోస్ట్ అయింది బాగా. ఓకే. ఇది రోస్ట్ అయింది అంటే ఇటు సైడ్ కూడా కాలి ఉంటుంది. ఇది కాలింది బాగా, ఇట్లా రోస్ట్ అవ్వాలి. ఓకేనా? ఇలా రోస్ట్ వస్తే ఇంకా బాగా కాలినట్లు లెక్క. ఓకే. ఇది సైడ్ కూడా నువ్వు మళ్ళీ తిప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇది కాలింది కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూడు ఇస్తా ఎంత బాగా వచ్చినాయో చూడాలా. అవును, సూపర్ గా వచ్చినాయి. ఇక్కడ చూడు, ఇది మనము పైన ఆవిరికి ఉడికించినాము, ఐ మీన్ మూత పెట్టేస్తాము. ఒకవైపే ఆయిల్లో కాలింది, ఇటు సైడ్ ఆయిల్లో కాలిన వైపు ఇలా వస్తుంది. ఇటు ఆవిరికి పెట్టింది, పైన మూత పెట్టాం కదా, పైన ఈ పై పార్ట్ ఇలా ఉంటది. ఓకేనా? ఇది ఆవిరిలో కాలింది. ఆవిరిలో ఇది 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 ఆవిరిలో కాలింది. ఓకే. ఐ మీన్ పై పార్ట్ ఆయిల్లో పెట్టింది ఇది దిస్. ఓకే. దిస్ ఇట్లుంటది. అనిరుద్ధ్ కొంచెం క్రిస్పీగా కావాలమ్మా అన్నాడు, అందుకే కొంచెం ఎక్కువగా కాల్చాను ఇది. మనం దాన్ని బట్టి మనం కాల్చుకోవచ్చు, ఎక్కువ కావాలనుకుంటే అట్లా. చెప్పు. ఈమైన మోతాదులో మనం పిండి పెట్టుకొని ఒత్తుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మరీ లావుగుంటే మెత్తగా అనిపిస్తుంది. ఒకవేళ పిండి తక్కువ తీసుకొని చాలా పతలాగా మనం ప్రెస్ చేసినాం అనుకో గట్టిగా అనిపిస్తుంది నమిలేటప్పుడు. అలా లేకుండా ఇది చాలా బాగుంటుంది. చూడు బాగుంది. ఉల్లి కవ్వలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడు. ఉల్లి కవ్వలు, ఐ మీన్ మనం వేసిన నువ్వులు, ఎర్రగడ్డలు అన్నీ బాగా నీట్గా కనిపిస్తున్నాయి చూడు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొంతమంది ఇలాగైనా తింటారు, అట్ ద సేమ్ టైం కొంతమంది పెరుగు కూడా దాంట్లో పెరుగు వేసుకొని తింటారు. ఎలా తిన్నా చాలా బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో కారం అన్ని పన్నాయి కాబట్టి మనకు మళ్ళీ ఏ చట్నీస్ అవసరం లేదు. ఓకేనా? టేస్ట్ చూడు యోషిత. ఓకే మా, టేస్ట్ చూడు యోషిత. ఓకే. టేస్ట్ సూపర్ గా ఉన్నాయి మా అసలుకి. ఉల్లికవ్వలు, ఆనియన్స్ అంతా పంటి కింద పడుతుంటే ఎంత బాగున్నాయో తెలుసా. సూపర్ గా ఉన్నాయి మా అసలుకి. ఫ్రెండ్స్, మీరు ఈ టేస్ట్ తప్పులని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అండర్ స్మార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. బాయ్.
The storms we chase are leading us, and